అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో మనకు అనేక సమస్యలు ఉన్నాయి, అనేక వర్గాలకు సమస్యలు ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించి, ప్రజలకు సంబంధించి, అనేక విభాగాలకు సంబంధించి, పిల్లలకి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లో చదువుకోవాలంటే, పేదలకి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి లేక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే ఎన్టీఆర్ వైద్య సేవ డబ్బులు ఇవ్వట్లేదు, హాస్పిటల్స్ నిధులు పెండింగ్ అని ఆపేస్తున్నారు, రైతుల ఇబ్బందులు ఉన్నాయి, గిట్టుబాటు, ఇలా అనేక సమస్యలు ఉంటాయి. ఏ సమస్య లేనట్టు మాకు ఇంకేం పని లేదన్నట్టు ఈ చిరంజీవి ఫ్యాన్స్, బాలకృష్ణ ఫ్యాన్స్ ఒక పనికిమాలిన గొడవ పట్టుకున్నారు. నిజానికి బాలకృష్ణ గారు చిరంజీవి కంటే పెద్ద మాట జగన్ అన్నారు, సైకోగాడు అని. చిరంజీవి గారిని పెద్ద మాట ఏమీ అనలా, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ దాన్ని పెద్దగా రియాక్ట్ అవ్వట్లా, ఓన్ చేసేసుకున్నారేమో. కానీ చిరంజీవి గారి ఫ్యాన్స్ మాత్రం విపరీతంగా గోల్ చేస్తున్నారు. దానికి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కౌంటర్. అసలు బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలే తప్పు. బహుశా నిజంగా వైసీపీ వాళ్ళు చెప్పినట్టు బయట వీలైతే బ్రీత్ అండ్ పరీక్షలు చేయడం మంచిది ఎమ్మెల్యేలకి. బాలకృష్ణ గారు అలా మాట్లాడినప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్స్ అవి ఇవి వైసీపీ వాళ్ళకి లేనిపోని డౌట్లు, లేనిపోని అనుమానాలు, ఆరోపణలు వస్తున్నాయి. సో ఇటువంటి విషయాల్లో ప్రభుత్వానికే చెడ్డ పేరు. బాలకృష్ణ గారు చేసిన కామెంట్స్ వల్ల ప్రభుత్వానికే నష్టం, టీడీపీకే నష్టం. ఆ విషయం చంద్రబాబు గారికి తెలుసు, కానీ ఏం అనలేని పరిస్థితి. సరే, ఈ వివాదం అంతా మొదలవడానికి కారణం కామినేని శ్రీనివాస్ గారు. బాలకృష్ణ గారు అలా మాట్లాడడం, దానికి చిరంజీవి గారు వెంటనే స్పందించి ఓపెన్ లెటర్ రిలీజ్ చేయడం, దాని మీద వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు రచ్చరచ్చ చేయడం, జనసేనలో కొంతమంది చిరంజీవి గారి అభిమానులు బాలకృష్ణ గారిని సోషల్ మీడియాలో వార్నింగ్లు ఇవ్వడం, ఇటువైపు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కూడా రివర్స్ వార్నింగ్లు ఇవ్వడం, ఇలా పెద్ద వివాదం జరిగేసరికి కామినేని శ్రీనివాస్ గారు తన వల్లనే ఈ వివాదం జరిగింది కాబట్టి తను పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. అసెంబ్లీ స్పీకర్ కూడా రికార్డుల నుంచి తొలగించారు. అట్ ద సేమ్ టైం బాలకృష్ణ గారి మాటలు కూడా రికార్డుల నుంచి తొలగించాలి కదా. అది ఇక్కడ ఇప్పుడు కామినేని శ్రీనివాస్ గారు చెప్పారు. ఒకసారి ఆయన ఏమన్నారో విందాం. దారి చేసిందనే అభిప్రాయం కలిగింది కాబట్టి సంబంధిత విషయాలను రికార్డు నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నా. తప్పకుండా మీ అభ్యర్థుల్ని స్పీకర్ గారికి విన్నవించి తదుపరి చర్యలు తీసుకుంటాం. సముచితమైన నిర్ణయమే. మీ అభిప్రాయాన్ని తప్పకుండా గౌరవిస్తామని చెప్పి సభకి తెలియజేస్తాను. ధన్యవాదాలు. సో కామినేని శ్రీనివాస్ గారు తన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. స్పీకర్ గారు కూడా ఒప్పుకున్నారు. బాగానే ఉంది కదా. అయితే ఇక్కడ మరి కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడిన తర్వాత బాలకృష్ణ గారు మాట్లాడారు. సో బాలకృష్ణ గారి వ్యాఖ్యల్ని కూడా రికార్డుల నుంచి తొలగించాలి. అప్పుడు సభకు గౌరవం ప్లస్ ఈ బయట వివాదం కూడా పరిష్కారం అవుతుంది. లేకపోతే ఈ వివాదం ఎవడో ఒకటి ఏదో ఒక సందర్భంలో ఇంకా రెస్పాండ్ అవుతూనే ఉంటాడు. ఎవరో ఒకరు ఏదో ఒకటి రెస్పాండ్ అవుతూనే ఉంటారు. ఆ ఫ్యాన్ అంటారు, ఈ ఫ్యాన్ అంటారు, ఆ కులం అంటారు, ఈ కులం అంటారు, నా ఛానల్ అంటారు, రకరకాలు మాట్లాడుతూనే ఉంటారనమాట. అది ఇంకా ఇష్యూ పెద్దదైపోద్ది. సో వీలైతే బాలకృష్ణ గారే ఆ పెద్దరికం తీసుకొని నేను ఇలా స్పీడ్గా మాట్లాడాను, నేను ఆ పదాలు వాడి ఉండకూడదు కాబట్టి నా వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి అని చెప్పొచ్చు. చెప్తే ఆయన పెద్దరికం ఉంటుంది. లేదు సినిమాల్లో వాడినట్టు ఐ డోంట్ కేర్ అంటారా, ప్రజలు కేర్ చేస్తారు. మీరు డోంట్ కేర్ అవ్వచ్చు కానీ ప్రజలు పట్టించుకుంటారనమాట అటువంటి మాటలని. సో ఈ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తే మంచిది. మరోవైపు ఇక్కడ బాలకృష్ణ గారి వ్యాఖ్యల మీద ఆర్ నారాయణమూర్తి స్పందించారండి. చిరంజీవి 100% నిజం చెప్పారు. జగన్ ప్రభుత్వం ఎవరిని అవమానించలేదు. జగన్ను కలిసిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. సినిమా వాళ్ళకు జగన్ ఎంతో గౌరవం ఇచ్చారు. చిరంజీవిని జగన్ అవమానించారన్న ప్రచారం తప్పు. చిరంజీవి వల్లే సమస్య పరిష్కారం అయింది అని ఆర్ నారాయణమూర్తి గారు ఇందాక ఒకచోట ప్రస్తావిస్తూ మాట్లాడారనమాట. సో ఎవరిని అవమానించలేదని మరోసారి చెప్పారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే చిరంజీవి గారు అక్కడికి వెళ్ళిన చిరంజీవి గారు అవమానించలేదు అంటున్నారు, అక్కడికి వెళ్ళిన ఆర్ నారాయణమూర్తి గారు అవమానించలేదు అంటున్నారు. సో ఇక్కడ బాలకృష్ణ గారు అనవసరంగా నవ్వులు పాలవుతున్నారు. సో వీలైతే కానీ పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వాలి దీని మీద. అన్నిటికంటే పవన్ కళ్యాణ్ గారేమో జగన్మోహన్ రెడ్డి గారు అవమానించినట్టు ఫీల్ అయ్యారు కదా. పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఎన్నికల ప్రచార సభల్లో కూడా వాడారు కదా. ప్రాధేయపడించుకున్నారు. వీళ్ళు వెళ్ళి ఆయనకి చేతులు మొక్కారు, అప్పుడు వాళ్ళ ఈగో సాటిస్ఫై అయిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. సో దీని మీద వీలైతే పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వడం మంచిది. ఆయన రెస్పాండ్ అయితేనే దీనికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ.